హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరికల్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ అనేది కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ ఇచ్చేసుకొని ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది చూడండి 16 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఆ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన ఆప్షన్స్లో బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో బ్లర్ అనే ఆప్షన్లో మనకి ఇందులో చూడండి థర్డ్ వన్ బ్లర్ ఉంది కదా. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు థర్డ్ వన్ బ్లర్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక సో ఇప్పుడు ఈ పైన ఆప్షన్స్లో మనకు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు -50 ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక పైన ఫ్లోని చూడండి ఈ విధంగా చిన్న చేసుకొని ఆ పైన ఫ్లోని చూడండి ఇలా సో ఇలా కిందికి జరుపుకుంటే మనకు ఆ ఫోటో అనేది కనపడదు అనమాట. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోండి. సో లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియో నుంచి డైరెక్ట్గా సాంగ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సో వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న సేమ్ ఫోటోని మళ్ళీ పైన కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. సేమ్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు సర్కిల్ ఉంది కదా. సో ఆ సర్కిల్ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటోని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఒకవేళ సర్కిల్ కొంచెం చిన్నగా కావాలనుకున్నా సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చూడండి నేను కొంచెం చిన్నగా చేస్తున్నాను. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక సో క్వాలిటీ కొంచెం పెద్దగానే చేసుకోవచ్చు. ఫోటో కూడా మంచిగా కనిపించేలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న క్వాలిటీ ఇలా చూడండి ఇలా ఓకే ఫోటో మంచిగా కనిపించేలా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఓకే. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక పైన మనకు లైన్ ఉంది కదా. సో దీన్ని ఒక 6 వరకు పెంచుకోండి. సో చుట్టూ కూడా మనకు వైట్ షాడో అనేది యాడ్ పడుతూ ఉంటుంది, స్ట్రోక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా 6 ఇచ్చేసుకున్నాక చూడండి మనకు చుట్టూ కూడా వైట్ లైన్ అయితే యాడ్ అయింది కదా. సో ఈ ఫోటోని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి పైన యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ యానిమేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో ఇన్ అనే యానిమేషన్లో లాస్ట్లో మనకు చూడండి ఇక్కడ SPLIT అనేసి ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసుకుని లాస్ట్ ఎఫెక్ట్ దాని మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ మనకు స్కేల్ ఉంది కదా. సో మనకు అది ఎంత స్లోతో రావాలి యానిమేషన్ అనేది. సో మీరు ఇక్కడ స్కేల్ని అడ్జస్ట్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట అది. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఇలా స్లోగా యానిమేషన్ అయితే కనుక రివీల్ అవుతుంది ఫోటో అయితే కనుక. సో ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనకు ఆ ఫోటో అనేది ఎక్కడైతే రివీల్ అవుతుంది సో మనకు చూడండి ఇక్కడ రివీల్ అవుతుంది నాకు 2.6 ఇక్కడ ఫోటో మొత్తం రివీల్ అవుతుంది. సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని పైన ఆప్షన్స్లో మన సేమ్ ప్లస్ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో నేను ఇక్కడ ఒక చూడండి ఇలా మనకు రొటేట్ అవడానికి చూడండి ఇలా ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో నేను ఏ విధంగా అయితే సెట్ చేస్తున్నానో సో ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఇలా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మీకు కొంచెం చిన్నగా కావాలనుకుంటే కొద్దిగా జూమ్ తక్కువ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీన్ని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఆ PNG అనేది చూడండి సడన్గా వచ్చినట్టు వస్తుంది కదా. సో అలా సడన్గా వచ్చినట్టు రాకుండా సో మనకు ఆ PNG వచ్చే ముందు చూడండి సో మనకు ఆ PNG ఎక్కడైతే వస్తుందో దానికంటే కొంచెం ముందులో ఇలా వైట్ ఉంచేసుకొని మనం బ్యాక్గ్రౌండ్లో బ్లర్ చేసిన ఫోటో ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోండి. ఇలా మధ్యలో కట్ చేసుకొని ఈ ఫోటో మధ్యలో ట్రాన్సిషన్ బటన్ ఉంది కదా. సో ఆ ట్రాన్సిషన్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకి ఇలా జూమ్ ఇన్ అనే ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే ఇలా జూమ్ ఇన్ అయిన తర్వాతకి మనకు ఆ PNG అనేది యాడ్ అయినట్టుగా వస్తూ ఉంటుంది. సో కొంచెం పెంచుకోండి ఇలా అంటే మనకు ఆ జూమ్ ఇన్ అయిన తర్వాత ఈ PNG వచ్చేలా ఆ యానిమేషన్లో వచ్చేలా సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఇలా జూమ్ ఇన్ అయిన తర్వాతకి మనకు ఆటోమేటిక్గా ఆ PNG అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో నేను కొంచెం దీన్ని కొద్దిగా వెనక్కి జరుపుతున్నాను PNGని. సో మనకి ఇలా జూమ్ ఇన్ అయిన తర్వాతకి ఆ PNG అనేది యాడ్ అయినట్టుగా వస్తుంది చూడండి ఇప్పుడు. సో ఆ యానిమేషన్లో మనకు తెలిసిపోదు అనమాట, ఎవరికి చూసే వాళ్ళకి ఆ యానిమేషన్లో యాడ్ అయినట్టుగా వస్తూ ఉంటుంది.
సో ఆ జూమ్లో మనకు పిఎన్జీ అనేది యాడ్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఆ పైన పిఎన్జీని క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్స్ అనే ఆప్షన్లో ఇక్కడ లూప్ అనేసి ఉంది కదా, ఆ లూప్లో ఇందులో మనకు సెకండ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా మనకు చూడండి స్వింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఫస్ట్ స్కేల్కు ఇలా కొంచెం పెంచుకుంటే మనకి ఇలా స్లోగా స్వింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎంత స్పీడ్ తోటి కావాలనుకుంటే అంత స్పీడ్ తోటి కనుక మీరు స్వింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన పిఐ పైన ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఒక పిఎన్జీ ఇమేజ్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో మీకు ఎంత జూమ్తో అయితే కావాలో అలా యాడ్ చేసుకొని సో ఈ విధంగా కింద సెట్ చేసుకోండి. సో మన లిరిక్స్ కోసం అనమాట. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక సో ఇప్పుడు మనం లిరిక్స్ అనేవి యాడ్ చేసుకోవాలి కదా, సో దానికోసం సాంగ్ వినండి ఒక్కసారి. మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా, సో దానికోసం ఒక్కసారి సాంగ్ అయితే కనుక మీరు ప్లే చేసి వినండి. సో ఇలా సాంగ్ విన్న తర్వాతకి కాంట్ కొంచెం ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకొని వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది ఇలా ఎంటర్ చేసుకొని ఇక్కడ కలర్ అనే ఆప్షన్లో వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ అనే ఆప్షన్లో చెక్కి ర్యాబర్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్స్ అనే ఆప్షన్లో మీకు ఆ టెక్స్ట్ ఏ యానిమేషన్లో రావాలనుకుంటే మీరు ఆ యానిమేషన్ తెచ్చేసుకోండి. సో నేను కనుక కింద ఫస్ట్ వన్ ఆప్షన్ ఉంది కదా, సో నేనైతే కనుక యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్నాక ఎగ్జాక్ట్గా ఇలా సెంటర్లో యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక మనకు ఇప్పుడు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకోండి. సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకొని చూడండి మనకి ఇలా ఫస్ట్ లిరిక్ అనేది ఎగ్జాక్ట్గా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ లిరిక్ కావాలి కదా, సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని పైన డూప్లికేట్ మీద ట్యాప్ చేసుకొని చూడండి సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుందో ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇలా క్యాపిటల్ లెటర్స్లో కాకుండా స్మాల్ లెటర్స్ ఫస్ట్ ఒకటి క్యాపిటల్ చేసుకుని మిగతాది మొత్తం కూడా స్మాల్ లెటర్ యాడ్ చేసుకుంటే ఫాంట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. మరి సాంగ్లో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ వరకు ఈ టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ సెకండ్ లిరిక్ని డూప్లికేట్ చేసుకొని పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు థర్డ్ లిరిక్ కూడా యాడ్ అయిపోతుంది. సో నేను చూడండి టోటల్గా అనేసి థర్డ్ లిరిక్ కోసం దాన్ని కూడా యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని సో ఓకే ఇక్కడ ఎండ్ అవుతుంది కానీ కొద్దిగా కట్ చేసుకుందాం. ఓకే సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మన సాంగ్ ఎండ్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. 16 సెకండ్స్ కదా, సో కానీ ఇక్కడ చూడండి నాకు ఇక్కడ 15.2 సెకండ్స్ వరకే కట్ అయిపోయింది. సాంగ్ అనేది కొద్దిగా కట్ అయిపోయింది ఎందుకంటే మనం ట్రాన్సిషన్ అనేది యాడ్ చేసాం కదా, సో దానికోసం ఫొటోస్ అనేవి కొద్దిగా కట్ అయిపోయినాయి. సో మన సాంగ్ 16.2 సెకండ్స్ వరకు ఉంది కదా, సో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పిఎన్జీస్ పైన యాడ్ చేసుకున్న ఫొటోస్ వీటిని అన్నింటినీ కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని చూడండి 16.2 సెకండ్స్ వరకు మనకు సాంగ్ ఎండ్ వరకు కూడా అన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. సేమ్ విధంగా మనం లిరిక్స్ కూడా ఎండ్ వరకు క్రియేట్ చేసుకోండి. సో నేనైతే కనుక లాస్ట్ వరకు లిరిక్స్ అయితే కనుక అన్ని కూడా ఇలా యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒకసారి మీరు ప్లేస్ ప్రివ్యూ చూసుకోండి. సో మనకు వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు ఏదైనా వాటర్ మార్క్ క్రియేట్ చేసుకోవాలన్నా వాటర్ మార్క్ కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి ఇలా ఈజీగా అయితే సేవ్ అయిపోతుంది. సో చూసారా గైస్, ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి.